అని అసలు చెప్పి. మీకు రవితేజ గారితో కాంబినేషన్ ఎందుకు కుదరలేదు సార్? అంటే మామూలుగా ఆర్జీవీ కంపెనీ అంటే మోస్ట్‌లీ రవితేజ వీళ్ళందరూ దగ్గరనే ఉంటారు. మేమందరం క్లోజ్ అండి. ఎప్పటికి ఆ! అదే అన్నా కదా! ఇప్పుడు కలిసినా రవితో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటేవన్నీ. హ్మ్. అదే అన్నా కదా! ఎప్పుడైతే మనం ఆబ్లిగేట్ చేస్తామో పీపుల్‌తో తెలియకుండా డిస్టెన్స్ పెరుగుద్ది. ఓకే సార్. ఇప్పుడు ఫోర్స్ చేసి నేను ఇదే హ్మ్. అంటున్నా ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు అనడం ఇప్పుడు దాకా నేను యాక్చువల్లీ నేను ఏ 6 ఫిలిమ్స్ చేసి ఈ 6 ఫిలిమ్స్‌లో ఐ నెవర్ ట్రైడ్ మై సెల్ఫ్ లైక్. అంటే నేను ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఈ సినిమా చేద్దామని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగల. మరి ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? వాళ్ళు నా ప్రీవియస్ ఫిలిమ్స్ చూసి వాళ్ళే నన్ను పిలిచి నువ్వు బాగా చేసావు ఆ సినిమా. హ్మ్. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఏమైనా ఉందా? యెస్ ఉందండి అని చెప్పి అనుకోవడం, అలా మాట్లాడుకోవడం. అలా చేసుకుంటూ వచ్చిన సినిమాలే తప్పితే ఇప్పుడు 'గోపీచంద్ ఒంటరి' కూడా నేను యాక్చువల్‌గా నేను ఒక కథ అనుకున్నాను. ఈ కథ యాక్చువల్‌గా 2004లో గౌరీ అవ్వగానే సుమన్‌తో చేద్దాం అనుకున్న కథ. హ్మ్. సో, ఆ కథని యాక్చువల్‌గా గౌరీ అవ్వగానే ఒక రైటర్ నా దగ్గరికి వచ్చి, "నా దగ్గర ఒక కథ ఉందండి" అంటే నాకు 2000 నుంచి ఫ్రెండ్ అతను. సరే ఈ కథ చెబుదాం ఏదని చెప్పానంటే నేను అన్నాను, "ఈ కథ రెగ్యులర్‌గా ఉంటుంది వద్దు" ఏదని చెప్పానంటే, లేదు నన్ను ఒకసారి సుమన్‌తో కథని చెప్పనివ్వండి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి సుమన్‌తో కథ చెప్పాం. కథ వినగానే సుమన్ చెప్పాడు, "ఇది వర్కౌట్ అవ్వదు బాలేదని" మరి అని చెప్పి అన్నాడు. హ్మ్. అన్న తర్వాత అప్పుడు నేనేంటంటే నా దగ్గర ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ ప్రతి డైరెక్టర్ అనేవాళ్ళు స్క్రిప్ట్స్ వర్క్ చేసుకుంటారు కదా! సో, నేను ముగ్గురం కలిసి బయటకు వచ్చాం కాఫీ తాగుతూ నేను అనుకున్నా, మన దగ్గర ఉన్న కథ ఎందుకు చెప్పకూడదని చెప్పని అప్పుడు నేను నా థాట్ చెప్పాను. చెప్పగానే సుమన్ అన్నాడు, "ఇది సినిమా బ్రహ్మాండంగా ఉంది చేద్దామని." దానికి అతను వర్క్ చేయమన్నా. హ్మ్. వర్క్ చేయమంటే, "సార్ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా! స్టోరీ రైటర్గా నా పేరు వేస్తారా" అని. నేనేమన్నానంటే, "స్టోరీ రైటర్గా ఇద్దరు పేర్లు వేసుకుందాం దానిదేముంది ప్రాబ్లం" ఇది చెప్పి అన్నా. అలా మొత్తానికి కొంచెం అతను ఏదో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. తర్వాత వర్క్ చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము వేరే ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చారు. బట్ ఆ ప్రొడ్యూసర్ బ్యాడ్ లక్ ఏంటంటే దాన్ని ప్రీవియస్ ఫిల్మ్ ఫ్లాప్ అవడంతో ఈ సినిమా పటాలెక్కల. అలా సుమన్ సినిమా అయిపోయింది. దాని తర్వాత నేను దీన్ని గోపీచంద్ చేద్దామని 2006-07 ఆ టైంలో గోపీచంద్ కథ చెప్తే అప్పుడే తను అలాంటి సిమిలర్ కైండ్ ఇంకో సినిమా చేస్తున్నాడు. కొంచెం దగ్గర అవుద్దేమో సార్ అని చెప్పి అన్నాడు. సరే అయితే వదిలేసే 1-2 ఇయర్స్ వదిలేస్తే నేను వదిలేస్తాను, నువ్వు వదిలేసే. ఎందుకంటే ఇప్పుడు నీ సినిమా తర్వాత నేను చేస్తే ఆ సినిమా హిట్ కాబట్టి దాన్ని బట్టి చేశాను నన్ను అంటారు. వద్దులే అని చెప్పేసి వదిలేసాం. వదిలేసిన తర్వాత సడన్గా ఒకరోజు గోపిచంద్ మళ్ళీ పిలిచి ఇప్పుడు చేయొచ్చు ఆ సినిమా చెప్పండి అని. ఆ కథకు వర్క్ చేసిన రైటర్ ఏం చేశాడంటే వెళ్ళి ఓ రోజు వేరే డైరెక్టర్ కథ చెప్పి తెలియకుండా నా చేతిలోంచి ఆ సినిమా మిస్ అయిపోయింది. ఫ్రెండ్లీ అందరు ఫ్రెండ్సే, మళ్ళీ ఆ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, ఈ రైటర్ బెస్ట్ ఫ్రెండ్. ఇలాగా మీకేమనిపించలేదు అప్పుడు? బాధ అనిపించింది. మాట్లాడాము. అంటే నాకేమంటారు దాన్ని కేసేసి పబ్లిక్లో, అంటే ఆ టైంకి ఎలా అయిపోద్ది అంటే మనం ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా ఉండి ఏదో ఒక రప్చర్ చేయాలని ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది అని మళ్ళీ చెప్పి. ఇండస్ట్రీలో గొడవలు పెట్టుకొని ప్లస్ ఇంకోటి ఏంటంటే విచిత్రం, ఆ స్క్రిప్ట్ బయట మాట్లాడుకుంటున్నారు సార్, రిజిస్టర్ చేసేద్దాం అని చెప్పి ఆ రైటరే అన్నాడు. నేనేమన్నానంటే రైటర్స్ అసోసియేషన్ మెంబర్ కదా నువ్వు చేసేవయ్యా అని చెప్పాను అన్నా. నా ఫీలింగ్ ఏంటి, ఇట్స్ మై ఐడియా, యూ వర్క్ ఫర్ దట్, దానికి నువ్వు క్రెడిట్ అడుగుతున్నావు. సరే క్రెడిట్లో నీది నాది పేరు వేసుకుందాం అనుకున్నావు, రేపు పొద్దున ఎప్పుడు చేసినా నేనేగా చేసేది, నువ్వు క్రెడిట్ నీకు ఉంటుంది, ఓకే నేను రిజిస్టర్ చేసే అన్నా. అది పొరపాటు అయిపోయింది. ఓకే సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.